వెల్కమ్ టు మై ఛానల్ బేబీ అమ్మ చేతి వంట రుచులకు స్వాగతం. ఈరోజు మేకకాళ్ళు పులుసు. దానికి కావలసిన పదార్థాలు: 4 ఉల్లిపాయలు, 1 టమాటా, 4 పచ్చిమిర్చి, గరం మసాలా, సాల్ట్, చింతపండు రసం, కారం, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా, లెమన్, అల్లం. మేకకాళ్ళు ఉడికించి పెట్టుకున్న మేకకాళ్ళు. తయారు చేయే విధానం: ముందుగా స్టవ్ అంటించుకొని ఒక బాండీ పెట్టుకొని మేకకాళ్ళు ఒక 100 గ్రాములు ఆయిల్ పోసుకొని కోసిపెట్టిన 4 ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటారు. ఒక స్పూను పసుపు వేసుకుంటారు. ఉల్లిపాయలు మగ్గడానికి 2 స్పూన్లు ఉప్పు వేసుకుంటారు. మన రుచికి తగినట్టుగా వేసుకుంటాం. ఓ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దారు. పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. కొంచెంసేపు మూత పెట్టుకుని మగ్గబెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మేకకాళ్ళు శుభ్రంగా వేడి నీళ్ళతో 3-4 సార్లు కడుక్కొని శుభ్రం చేసుకొని పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మేకకాళ్ళు వేసుకోవాలి. అందులో ఉన్న వాటర్ కూడా లాస్ట్లో పోసుకోండి. శుభ్రంగా 4 సార్లు కడుగుతాం కాబట్టి అన్ని వాటర్ పోసుకోవాలండి. అంటే అందులో ఉన్న రసం అంతా ఆ కాళ్ళలో దిగుతుంది. కాళ్ళు నొప్పులు గట్టా ఉండవండి. ఎముకలకు బలం. కొంచెంసేపు మగ్గబెట్టుకుందారని ఉల్లిపాయతో. ఇవి గట్టిగా ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు ఉడకబెట్టాలి. కుక్కర్లో అయితే ఒక 10 విజిల్ చేసుకుంటే సరిపోతుంది. మెత్తగా ఉడికిపోతుంది. రెండు స్పూన్లు కారం వేసుకుందాం. ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు. గరం మసాలా పౌడర్
స్పూన్నర. అంటే ధనియాలు, లవంగ, చెక్క, జీలకర్ర అన్నీ కలిపి పౌడర్ చేశాను. గరం మసాలా. ఇప్పుడు చింతపండు రసం, ఆ నీళ్ళు ఉన్నాయి కదండి మేకపాల రసం, ఆ నీళ్ళు పోసేస్తాం. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటాం. యాభై గ్రాములు చింతపండు రసం కూడా పోసుకుంటారు. కొంచెం సేపు ఉడికిన తర్వాత వేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటారండి. చింతపండు రసం అని కొంచెం చింతపండు రసం వేసుకుంటాం. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి అన్నంలో టేస్ట్ చేస్తారు. జలుబుగా ఉన్న, కాళ్ళు లాగినా చాలా బాగుంటుంది. మీకు మా వీడియో నచ్చినట్టయితే ఒక బెల్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.